ఫిబ్రవరి 10వ తారీఖున నేను నాకున్న పోస్ట్‌కి రిజైన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ దాన్ని నిన్న రిజైన్ చేసిన దాన్ని వారు ప్రాసెస్ చేసుకుని నిన్న నా రిజైన్ ఒప్పుకొని ఆర్డర్స్ పంపించున్నారు. దాన్ని ఈరోజు మేము సబ్మిట్ చేసున్నాం. అలాగే నేను ఈ 4 సంవత్సరాల నుంచి గత 4 సంవత్సరాల నుంచి కూడా స్పెషల్ రిప్రజెంటేటివ్‌గా ఉన్నా గానీ నేను ఎక్స్-ఎమ్మెల్యేగా గవర్నమెంట్ మనీని నెలకి 25,000 రూపాయలు మాత్రమే తీసుకుంటూ ఉన్నాను. దాని ముందు నాకు మినిస్టర్ హోదా నాకిచ్చి మినిస్టర్‌కి ఏమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో జీతం కానీ, ఫ్లైట్ ఛార్జెస్ కానీ, అలాగే ఏది అకామిడేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కారు అలవెన్స్ కానీ అన్నీ ఉన్నాయి. కానీ నేను తీసుకోలేదు. అఫీషియల్‌గా వారు నాకు దగ్గరగా ముందు నా అకౌంట్లోకి కొంచెం ఇదవుతే నేను లెటర్ ఇచ్చేసి దాన్ని నాకు తీసుకోను అని చెప్పేసి ప్రొవిజన్ ఉంది అలవెన్స్ అని చెప్పేసి కూడా చెప్పున్నారు. అయినా కానీ నేను తీసుకోలేదు. అలాగే నా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ని కూడా నేను ఎప్పుడైతే నేను రిజైన్ లెటరు ఇచ్చానో ఆ రోజు నుంచి వారందరినీ కూడా అక్కడ తీసేయడం జరిగింది. నేను ఇచ్చిన 30 రోజుల్లో తర్వాత నాకు ఇంక రెస్పాన్సిబిలిటీ ఉండదు. గవర్నమెంట్ దాని తర్వాత ఎప్పుడైనా సరే దాన్ని రిజైన్ ఒప్పుకోవచ్చు. ఒప్పుకోకపోయినా కూడా నాకు 30 రోజులు నాకు ఇచ్చిన తర్వాత ఉంటే నా మీద ఎటువంటి యాక్షన్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. ఈ ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇక్కడుండే అడ్మినిస్ట్రేటరు అతనికుండే ఇచ్చిన చిన్న పవర్స్ని యూజ్ చేశారు తప్ప నిన్నే నా నామినేషన్ని నేను ఒప్పుకోవాలి. ఎందుకనంటే వచ్చిన నామినేషన్ వేసిన క్యాండిడేట్లో మల్లాడి కృష్ణారావు వేసిన నామినేషన్ మీద మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఇస్తున్నారా, అబ్జెక్షన్ ఉందా అని చెప్పేసి అడిగితే మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని ఇంక్లూడింగ్ తాజా పర్సన్ కూడా చెప్పడం జరిగింది. చెప్తే ఎవరో ఒక మెయిల్ ఇస్తే తీసుకున్నారన్నది చట్టంలో చూస్తే ఆర్ క్యాండిడేట్ నామినేటెడ్ చేసిన పర్సన్స్ వచ్చి ఫిజికల్గా కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఫిజికల్గా కంప్లైంట్ లేదు. మెయిల్ ఇస్తే దాని మీద ఇక్కడుండే ఎలక్షన్ ఆఫీసర్ అతనికి ఉన్న పవర్ని, ఎందుకంటే ఏది సుమోటుగా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఉంది. ఆ ఒక్క పవర్ని అతను ఉపయోగించి ఈరోజు 10 గంటలకి చెప్తే నిన్న వారికి నాకొచ్చిన కాపీని, నా రిజైన్ ఒప్పుకుని నాకొచ్చిన కాపీని నిన్న వారికి పంపించున్నారు. మేము ఈ రోజుని సబ్మిట్ చేసి నన్ను కానీ నా ఫాలోవర్స్ని కూడా, నాకైతే ఇవన్నీ తెలుసు కాబట్టి నాకు పెద్ద టెన్షన్ లేదు. కానీ అలాగే నా ఫాలోవర్స్లో చాలామందికి బాగా టెన్షన్ వచ్చింది. ఏంటి ఇది అని చెప్పేసి కొన్ని పేపర్లు అయితే నాది ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అతను చాలా టెన్షన్ పడిపోయి మేము కోర్టుకు వెళ్తున్నాం, అదికి వెళ్తున్నాం అని చెప్పేసి ఎందుకు మల్లాడి కృష్ణారావు చూసేప్పటికి లాగంతా చాలా తడిసిపోతూ ఉంది. మల్లాడి కృష్ణారావు నామినేషన్ రిజెక్ట్ అయింది అనుకోండి, సపోజ్ నా భార్య ఉంది కదా ఓడించడానికి, అది కూడా తెలియకుండా కొంతమంది ఏమో ఢిల్లీ, కొంతమంది ఏమో పాడిచేరి తిరుగుతూ ఉన్నారు. డబ్బులు వేస్ట్ చేయకండి అమ్మా. అంత నాలెడ్జ్ ఉంది అతనికి, అంత నాలెడ్జ్ ఉంది. వేరే మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. మీరు ఎవరైనా ఇదంటే కోర్టులకు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది నాకు ఈరోజు నామినేషన్ క్లియర్ అయ్యి సాయంత్రం నా గుర్తు ఎక్కడ ఉంటుంది, ఏ స్థానంలో ఉంటుంది అన్నది ప్రభుత్వం తెలియజేస్తుంది. అందుకని ఎవరెవరో తప్పుడుగా వాట్సాప్లోనూ సోషల్ మీడియాలోనూ కొన్ని పేపర్లు రాసినవన్నీ కూడా నమ్మొద్దు. అందరూ కూడా రేపు మోటార్ సైకిల్ ర్యాలీలో భాగంలో అందరూ కూడా పంచుకోమని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను.